అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్లానింగ్ ఫిక్స్ అయింది. ఆమె ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ వెళ్ళి ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి అక్కడ కేవీపీ రామచంద్రరావు గారు, అలాగే రఘువీరారెడ్డి గారు, అలాగే ఇతర కాంగ్రెస్ ముఖ్యులతో మంతనాలు జరిపి అక్కడి నుంచి నేరుగా విజయవాడ చేరుకొని విజయవాడలో రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదంతా కూడా ఫిక్స్ అయింది ప్లాన్. సో ఈ మేరకు ఆమె గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే అక్కడి నుంచి విజయవాడలోని కాంగ్రెస్ ఆఫీస్ వరకు కూడా ఆమెను ఘన స్వాగతం పలకడానికి ర్యాలీగా శ్రేణులు బయలుదేరుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి మొదటిసారిగా 10 ఏళ్ల తర్వాత, దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మొదటిసారిగా ఒక గ్రాండ్ వెల్కమ్, ఒక భారీ ర్యాలీ చేయవలసిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానికి సంబంధించి ఆమె కూడా మొత్తం ప్లాన్ చేసుకున్నారు. నేను గతంలోనే చెప్పాను, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ప్రముఖ నాయకులకు ఆమె స్వయంగా ఫోన్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి ఉన్నప్పుడు తన తండ్రి వెంట నడిచిన 60 మంది కీలక నాయకులు, ప్రస్తుతం వాళ్ళలో చాలామంది వైసీపీలో ఉన్నారు, కొంతమంది టీడీపీలోనూ ఉన్నారు. వాళ్ళందరికీ కాల్స్ చేసి కాంగ్రెస్లోకి రావాలని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మిద్దామని ఆమె కోరారు. వాళ్ళలో చాలామంది నెగిటివ్గా స్పందించారు, కొంతమంది సానుకూలంగా స్పందించారన్నమాట. సో ఎనీవే ఆమె పట్ల ఎటువంటి వ్యతిరేక వైఖరి అయితే ఈ 60 మంది చూపించలేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో కొంత సాఫ్ట్ కార్నరే ఉంది, సానుకూలతే ఉంది. కాబట్టి గ్రాండ్ వెల్కమ్ లభిస్తుంది. పనిలో పనిగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి షర్మిల గారితో పాటు ఇమీడియట్గా ఆమె విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు చేరుకున్న వెంటనే ఆమె సమక్షంలోనే ఆమె ద్వారానే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవడానికి కూడా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. వారిలో అందరికీ తెలిసిన పేరు ఒకటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అందరికీ తెలుసు. ఇక మరో ఎమ్మెల్యే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. అయితే వీళ్ళిద్దరే కాదు, ఇంకొక ఇద్దరు కూడా రెడీ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి మీద ఆయన అనుచరులు ఒత్తిడి ఉంది, కాంగ్రెస్కి వెళ్ళిపోదామని. అలాగే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారి మీద ఆయన అనుచరులు కూడా నిన్న ఒత్తిడి చేశారు. ఎందుకంటే వైసీపీ అతనికి టికెట్ ఇవ్వాల, అతని ప్లేస్లో వేరే నారాయణ యాదవ్ గారికి ఇచ్చారు టికెట్. సో అందుకే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు ఏ పార్టీలోకి వెళ్ళాలి, లేదా వైసీపీలోనే కొనసాగాల వద్దా అని. నిజానికి సో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆయన అనుచరులు అయితే ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారని తెలియదు అనమాట. ఒకవేళ ఆయన కూడా మేబీ రేపైతే చేరరు, రేపైతే ఇద్దరు ఫిక్స్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, కాపు రామచంద్రారెడ్డి గారు, వీళ్ళిద్దరు ఫిక్స్. ఇంకొక ఇద్దరు మాత్రం ఒక 1 వీక్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు. అయితే వీళ్ళు నలుగురేనా, ఇంకా ఉండరా అనే అనుమానం రావచ్చు. ఇంకా ఉంటారు, ఇంకో 5-6 ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి నెలాఖరులోగా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతారన్నమాట. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఊపు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా షర్మిల గారు పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎమ్మెల్యేలు రావడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి బూస్టింగ్, ఆ పార్టీకి ఒక పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది. జాయిన్ అవుతున్న ఎమ్మెల్యేల్లో కూడా ఎంతో కొంత కష్టపడిన వాళ్ళే, ప్రజల్లో తిరిగే వాళ్ళే, ఎంతో కొంత పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళే, అటువంటి వాళ్ళే చేరుతున్నారు. ఏదో అవుట్డేటెడ్ క్యాండిడేట్సో లేదో ప్రజా సంబంధాలకు ప్రజా రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళు చేరినా వేస్టే. కానీ లైవ్ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, ప్రజా సంబంధాలు నడుపుతున్న వాళ్ళు, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు జాయిన్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇది పరిగణించాల్సిన అంశమే. థ్యాంక్ యూ.